శ్రీవేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆధ్యాత్మికత, సమాజ సేవ, ఈ రెండింటిని మనం పరిశీలించినట్లయితే సమాజ సేవ ఆధ్యాత్మికతలో అంతర్భాగంగా ఉంది. అంతేగాని సమాజ సేవ వేరు, ఆధ్యాత్మికత వేరు కాదు. అంటే ఆధ్యాత్మికత అనగానే కేవలం భగవత్ పూజలు, భగవత్ చింతన మాత్రమే కాకుండా తాను ఇతర వ్యక్తుల పట్ల, ప్రకృతి పట్ల, సమాజం పట్ల, కుటుంబం పట్ల తాను పాటించవలసిన బాధ్యతలు కూడా భగవత్ సేవలో భాగమే. ఎందుకంటే భగవంతుడు ఎక్కడో ఒక దేవుడి గదిలోనో కొన మీదో మరో లోకంలోనో లేడు. విశ్వమే భగవద్రూపం. అందుకు విశ్వంలో ఉనికి కలిగిన మనం వేటి వల్ల జీవిస్తూ ఉన్నామో, వేటి అవసరం వల్ల బ్రతకగలుగుతున్నామో వాటి పట్ల మనం మన బాధ్యతను నెరవేర్చాలి. అది భగవత్ సేవయే. అందుకే మనం ఇప్పటివరకు చెప్పుకున్న ఋషివాక్యాల్లో కూడాను పరోపకారము, దయాళుత్వము, సహనము ఇత్యాది అనేక విషయాలు చెప్పుకున్నాం. అందుకే చిన్నతనం నుంచి పిల్లలకి ఆధ్యాత్మికవాదం నేర్పగలిగితే ఆ పిల్లలు స్వార్థపరులు కాకుండా ప్రజలకు ఉపకారం చేసే స్వభావం కలిగిన వారు అవుతారు. అందుకే ఆధ్యాత్మిక విద్యని మతం పేరుతో పక్కకు తోసేయకుండా అందున భారతీయ మహర్షులు ఇచ్చిన హిందూ ధర్మం అనబడే ఆధ్యాత్మిక విద్య ప్రపంచంలో సర్వమానవాళికి బోధించాలి. అందున భారతదేశంలో పాఠశాలల్లో, కళాశాలల్లో పాఠ్యాంశాలుగా ఉంచాలి. అందుకే ఇక్కడ సామాజిక సేవ కూడా ఆధ్యాత్మిక ధర్మంలో ప్రధానమని చెప్తూ కొన్ని ఋషివాక్యాలను స్మరించుకుందాం. ఎవరైతే 10 మందికి పనికొచ్చే విధంగా జలాశయాలను ఏర్పాటు చేస్తారో వారు పరమేశ్వరుని కృపకు పాత్రులవుతారు. అటువంటి వాళ్ళు పుణ్యాలు చేసిన వారు అవుతారు అన్నారు. అంటే మనం ఏర్పాటు చేసిన జలం 10 మందికి ఉపయోగపడాలి. అలా అందరికీ ఉపయోగపడే నీటిని అందించిన పుణ్యం మనల్ని కాపాడుతుంది. అది భగవత్ సేవ కింద చెప్పారు. అదేవిధంగా వృక్షాలను నాటడం అనేది గొప్ప విషయం. ఇక్కడ ఒక వృక్షం మొదట్లో కానీ దేవ ఋషి పితృ తర్పణములు చేయగలిగినట్లయితే ఆ వృక్షము ఆ నీటి వల్ల అభివృద్ధి చెందుతుంది. అది ఆ పితృదేవతలకు సద్గతినిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే పితృదేవతలు తరించాలని ఉద్దేశంతో వృక్షాలు వేస్తే అదొక గొప్ప కర్మగా కూడా చెప్తున్నారు ఇక్కడ. ఆ వృక్షములు 10 మందికి పనికొస్తాయి. అందుకే వృక్షములు నాటండి, ప్రకృతిని కాపాడండి అని ప్రస్తుతం మనం చెప్తున్న నినాదాలు మన పురాణాల్లో ఋషులు ఎంత చక్కగా చెప్పారు. నీ హితానికి, నీ పూర్వీకుల యొక్క హితానికి కూడా వృక్షములు నాటాలి అని చెప్పారు. అలా జలాశయ నిర్మాణం, వృక్షములు నాటుట, ఇక జలదాన, అన్నదానములు, ఈ రెండింటి గురించి చెప్పారు ఇక్కడ. ఎందుకంటే అన్ని దానాల్లోకి గొప్పది అన్నదానం. ఇంకొక కోణంలో అంతకంటే గొప్ప దానం గురించి కూడా శాస్త్రములు చెప్తున్నాయి. అన్నదానం కంటే గొప్పది జ్ఞానదానం అన్నారు ఇక్కడ. అయితే ముందు శరీరం అంటూ ఉంటేనే తర్వాత జ్ఞానం తెలుసుకోవడానికి అవకాశం అంటూ ఉంటుంది. అందుకే అన్నదానానికి చాలా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. అయితే జ్ఞానదానం మనిషికి వివేకాన్ని ఇస్తుంది. వివేకంతో ఉన్నవాడు తానే అన్నాన్ని సంపాదించుకోగలడు గనక జ్ఞానదానాన్ని గొప్పగా చెప్పారు. అంతేకాదు సరైన జ్ఞానం ఉన్నవాడు కష్ట నష్టాలను తట్టుకుని క్రమంగా తాను ప్రయోజకుడై పరమార్థాన్ని కూడా పొందగలడు గనక జ్ఞానదానానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే విద్యా సంస్థలు నెలకొల్పడం, విద్యా గ్రంథాలని పిల్లలకు అందించడం, విద్యాదానం చేయడం అనేది కూడా ప్రధానం. ఇవి లౌకిక విద్యల దానం. అదేవిధంగా భగవజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడం కూడా జ్ఞానదానం అనిపించుకుంటుంది. చాలా గొప్పది అది. కనుక పరలౌకిక లేదా పారమార్థిక విద్యలు, లౌకిక విద్యలు, 2 విద్యలు కూడా జ్ఞానం అనిపించుకుంటాయి. దాన్ని ప్రజలకు అందివ్వడం, అది అందించే వ్యవస్థను ఏర్పాటు చేయడం కూడా జ్ఞానదానంలో ప్రధానం. ఇంకొకటి అన్నదానం గురించి. అన్నదానం సర్వేషామేవ దానానాం అన్నదానం పరం స్మృతం సద్య ప్రీతికరం భృజ్యం బలబుద్ధి వివర్ధనం. అన్ని దానాల్లోని అన్నదానం గొప్పది కనుకనే నాన్నదాన సమందానం విద్యతే మునిసత్తమా, అన్నదానంతో సమానమైన దానం లేదు అంటున్నారు. అనడానికి కారణం ఏమిటి? ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తారు. అన్నం వెంటనే తృప్తి కలిగిస్తుంది, ఇంకా చాలు అనేటట్టు కూడా చేస్తుంది. అది ఇంకా చాలు అనిపించేలా చేయగలిగే దానం అన్నదానమే కనుక గొప్పది అంటుంటారు. ఇది సాధారణమైన వాక్కు, కానీ ఇందులో రహస్యాలు ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయి. అసలు మానవ దేహమే అన్న నిర్మితం. అన్నం వల్లనే ఏర్పడుతుంది మానవ దేహం. అంతేకాదు జీవుడు పుట్టడానికి కూడా కారణం ఏంటంటే ఆ జీవుడు అనేక లోకాల్లో సంచరించి తిరిగి భూమి యందు రావాలనుకున్నప్పుడు అతడు సూక్ష్మ రూపంలో ధాన్యాదులను ఆశ్రయిస్తాడు. ఆ ధాన్యము తిన్న పురుషుల్లో ముందుగా జీవుడు చేరతాడు. ఆ పురుషుడి ద్వారా మాతృగర్భంలో చేరతాడు, తర్వాత శరీరాన్ని పొందుతాడు. అందుకే అన్నాద్భవంతి భూతాని అనేటువంటి మాట భగవద్గీతలో కనబడుతుంది. అదే మాటను వ్యాసుడు మరొక పురాణంలో చెప్తూ అన్నాద్భవంతి భూతాని తదభావే మ్రియంతి చ, అన్నం వల్లనే మానవుడు శరీరాన్ని పొందగలుగుతున్నాడు గనుకనే అన్నం దొరకకపోతే మరణిస్తున్నాడు.
అందుకే అన్నం బల బుద్ధి వివర్ధకం. శరీరానికి బలాన్ని, అంతఃకరణానికి బుద్ధి బలాన్ని ఇస్తున్నది అన్నమే. కనుక ఇతరులకు నువ్వు అన్నం ఇవ్వడం వల్ల వాళ్ళ శరీరము బుద్ధి రెండూ కాపాడబడుతున్నాయి కనుకనే అన్నదానం చాలా గొప్పది అని చెప్తున్నారు. ఇంకొక విషయంలో అన్నం వల్లే మనస్సు ఏర్పడుతుంది, అన్నం వల్లనే ప్రాణము ఏర్పడుతుంది, అన్నం వల్లనే వాక్కు కలుగుతుంది అన్నారు ఇక్కడ. కనుక శరీరంలో త్రికరణాలకి అన్నమే హేతువుతున్నది. ఆ త్రికరణాలు బాగున్నప్పుడే ఎవడైనా ఏదైనా సాధించగలడు. ముందు తా కలిగితే మూడు లోకములు అన్నాడు కదా అన్నమయ్య. ముందు తానంటూ ఉంటేనే ఏదైనా సాధించగలడు. కానీ అన్నీ సాధించడానికి ఆధారం దేహం. ఆ దేహం నిలబడ్డానికి ఆధారం అన్నం. అందుకే అన్నము జీవుల్ని సృజించుతున్నది, జీవుల్ని రక్షిస్తున్నది. అలాంటి అన్నదానం చేయడం సర్వోత్కృష్టమని చెప్తూ అన్నమేవ ప్రశంసంతి సర్వమన్నే ప్రతిష్ఠితం. అన్ని అన్నమునందే ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. అన్నం ఊర్జస్కరంలోకే ప్రాణాహ్యన్నే ప్రతిష్ఠితా. బలాన్నిచ్చే అన్నమునందే ప్రాణములు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి అన్నారు. అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపం అనే మాట కూడా మనకు కనబడుతుంది. ఈ అన్నదానం అనేటువంటిది ఆకలిగొన్న వారికి అన్నదానం, వాడు ఎటువంటి వాడైనప్పటికి కూడా. పైగా ఒక వ్యక్తికి మనం ఇచ్చేటప్పుడు డబ్బు ఇచ్చినా ఏది ఇచ్చినా వాడు ఆ బుద్ధితో దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వినియోగం చేసుకోవచ్చు. కానీ అన్నాన్ని ఎవడు దుర్వినియోగం చేసుకోడు. అన్నం తినేది వాడు నోట్లో వేసుకున్నా లోపల దాన్ని స్వీకరించేది జఠరాగ్ని రూపుడైన పరమాత్మే. అందుకే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే ప్రతి వారిలో జఠరాగ్ని భగవత్ స్వరూపం. ముందు అగ్ని మనం తిన్నటువంటి ఆహారాన్ని స్వీకరిస్తుంది. అంటే మనం అన్నదానం చేసేమంటే జరిగిన క్రియ ఏమిటి? అవతల వాడి శరీరంలో ఉన్న జఠరాగ్ని రూపుడైనటువంటి నారాయణులలో నువ్వు అన్నమని ఆహుతి వేస్తున్నావు అని అర్థం. ఈ భావంతో అన్నదానం చేయాలి. అందుకే నువ్వు మనిషికి నేను పెడుతున్నాను గర్వంతో కాదు, నారాయణార్పణం చేస్తున్నాను అంటూ వాడి కడుపులో ఉన్నటువంటి జఠరాగ్ని రూపుడైన నారాయణుడైన అగ్నిహోత్రంలో అన్నమని ఆహుతి వేస్తున్నాను భావంతో పెట్టు. అందుకే అతిథేవో భవ అభ్యాగత స్వయం విష్ణు అనడానికి కారణం ఇది. ఆ విధంగా పెట్టడం వల్ల ఏం జరుగుతున్నది అంటే అది మహత్పుణ్యమై ఇతన్ని కాపాడుతున్నది. అలాగే ఏ లోకానికి వెళ్ళినా కూడా బ్రతికించేది అన్నమే, ఆ లోకానికి తగ్గ అన్నం. కనుక అన్నం ఇచ్చిన వాడికి అన్నం పుడుతుంది కనుక అన్నదానం అత్యంత ఉత్కృష్టం అని చెప్పబడుతున్నది. ఇలాంటి సమాజ హితకర వాక్యాలను చెప్పిన ఋషి వాక్యాలకు నమస్కరిస్తూ